అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా గొప్ప సినిమా లేదు. మెగాస్టారే అయ్యుండొచ్చు. కానీ ఒక్క అద్దిరిపోయే సినిమా, ఒక గొప్ప సినిమా లేదు అని ఒక బిగ్ కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఇలా చెప్తా ఉండేది నేను కాదురా స్వామి, మళ్ళా నన్నేమన్నా తిట్టారు మీరు. ఇలా ఎవరన్నారు? ఎందుకన్నారు? దీని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. అసలు బుద్ధుందా లేదా ఈ ఆర్ నారాయణమూర్తికి? నాకైతే అర్థమైతే అయితంలా. పిచ్చి పట్టినట్టుంది. అందుకే ఇలాంటి కాంట్రోవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. అంటే సీనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే చాలా అంటే చాలా గొప్ప సినిమాలైతే ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కెరియర్‌లో. తర్వాత ఏఎన్నార్ తీసుకుంటే ఏఎన్నార్ కెరియర్‌లో చాలా అంటే చాలా గొప్ప సినిమాలైతే ఉన్నాయి. శోభన్ బాబు గారిని తీసుకుంటే రామాయణమో ఏదో ఆ సినిమా ఒక గొప్ప సినిమా అయితే ఉంది. కృష్ణ గారిని తీసుకుంటే 'అల్లూరి సీతారామరాజు' అనే ఒక గొప్ప సినిమా అయితే ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో ఏది సినిమా ఉంది? ఏ సినిమా గొప్ప సినిమా ఉంది? అసలు ఏ గొప్ప సినిమా కూడా లేదు. ఒక అద్దిరిపోయే సినిమా కూడా లేదు. మెగాస్టార్ చిరంజీవి వెనక తిరిగి చూసుకుంటే, అరె! నా లైఫ్‌లో ఒక గొప్ప సినిమా కూడా లేదే! అని మెగాస్టార్ చిరంజీవికైతే అనిపిస్తుందని ఆర్ నారాయణమూర్తి ఒక బిగ్ కాంట్రోవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఈవెంట్‌లో చిరంజీవిని ముందుగా పెట్టుకొని కూడా అసలు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చినాడో నాకైతే అర్థమైతే అయితంలా. ఒక 'టాగోర్', ఒక 'స్వయం కృషి', ఒక 'విజేత', 'ఘరాన మొగుడు', 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఆ! లెక్కలేని సినిమాలైతే గొప్ప మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో చాలా అంటే చాలా గొప్ప సినిమాలైతే ఉన్నాయి. ఈ సినిమాలన్నీ గొప్ప సినిమాలు కాదా? ఆర్ నారాయణమూర్తికి బుద్ధుందా? అనైతే నాకైతే అనిపిస్తోంది. అంటే ఈ న్యూస్ నేను ఎక్కడ చదివానంటే డైలీ హంట్ యాప్‌లో ఏషియా నెట్ న్యూస్‌లో అయితే చదివాను నేను. కానీ గూగుల్‌లో అయితే నేనైతే సెర్చ్ అయితే చేశా. ఆర్ నారాయణమూర్తి ఎందుకిలా అంటే ఎందుకిలా కాంట్రోవర్సీ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు మెగాస్టార్ చిరంజీవి గారి మీద అనైతే గూగుల్‌లో అయితే సెర్చ్ అయితే చేశా. కానీ ఆర్ నారాయణమూర్తి చిరంజీవి గారి గురించి ఇలా చెప్పనే లేదు అనైతే చూపిస్తుంది. అది నాకే అర్థమైతే అయితా ఉండలా. ఎందుకిలా రాశారు ఏషియా నెట్ న్యూస్ అని నాకైతే అర్థమైతే అయితా ఉండలా. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఆర్ నారాయణమూర్తి స్టేట్మెంట్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై బై.